ఫ్యాక్ట్ నంబర్ 1 వేడినీరు చల్లటి నీటి కంటే వేగంగా మంచుగా మారుతుంది. ఒక పరిశీలనలో ప్రారంభంలో వేడిగా ఉన్న ద్రవం, సాధారణంగా నీరు, ఇలాంటి పరిస్థితులలో చల్లగా ఉన్న ఇతర ద్రవం కంటే వేగంగా ఘనీభవిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 2 మోనాలిసాకు కనుబొమ్మలు లేవు. మోనాలిసాకు కనుబొమ్మలు ఎందుకు లేవని ప్రజలు ఎప్పుడూ ఆశ్చర్యపోతారు. ఈ రహస్యం అంతా పాస్కల్ కోట్టే అనే ఇంజనీర్ వల్లే పరిష్కారమైంది. డా విన్సీ మోనాలిసాను చిత్రించినప్పుడు అతను ఆమె కనుబొమ్మలను చిత్రించాడు, కానీ కాలక్రమేణా ఈ కనుబొమ్మలు కాలక్రమేణా శుభ్రపరచడం వల్ల క్షీణించి నేడు అవి కనిపించడం లేదు. ఫ్యాక్ట్ నంబర్ 3 శరీరంలో అత్యంత బలమైన కండరం నాలుక. నాలుక శరీరంలో అత్యంత బలమైన కండరం కాదని మీకు చెప్పాలి. నాలుక కూడా ఒక కండరం మరియు ఇది కనీసం 8 వేర్వేరు కండరాలను కలిగి ఉంటుంది. ఇవి చాలా సరళమైన మాతృకను సృష్టించడం ద్వారా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. శరీరంలో అత్యంత బలమైన కండరం మాసెటర్. ఇది దవడను పైకి లేపడానికి బాధ్యత వహిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 4 చీమలు 12 గంటల వ్యవధిలో దాదాపు 8 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాయి. అవును, ఆశ్చర్యకరం కదా, కానీ మనం నిద్రను అర్థం చేసుకునే విధంగా కాదు. జేమ్స్ మరియు కాటెల్ పరిశోధనలు నిర్వహించారు. ఇది చీమలు విశ్రాంతి కాలాల చక్రీయ నమూనాను కలిగి ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ ప్రతి గూడు సమిష్టిగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇది 12 గంటల వ్యవధిలో దాదాపు 8 నిమిషాలు ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 5 కోకా కోలా మొదట్లో ఆకుపచ్చగా ఉండేది. ఇది పూర్తిగా అపోహ, ఎందుకంటే 1886లో కనిపెట్టినప్పటి నుండి కోకా కోలా ఎల్లప్పుడూ ఒకే రంగులో ఉంది. మెరుగైన వివరణల కోసం మీరు 1886లో అట్లాంటాకు చెందిన జాన్ ఎస్. పెంబర్టన్ కోకా కోలా కథను చదవడానికి ప్రయత్నించాలి.